వింటాం? చెవులతో. మీకు వినడం తప్ప ఎలా వినబడుతుందో తెలీదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. శబ్ద తరంగాలు గాలిలో ప్రయాణించి చెవిలోకి వెళ్ళి లోపల ఉన్న ఇయర్ డ్రమ్ కర్ణభేరిని టచ్ చేస్తే అది కదిలి దాని వెనక ఉన్న చిన్న ఎముక మేలియస్ను కదిలిస్తే దానికి జాయింట్గా ఉండే 2 ఎముకలు ఇంకసన్ స్టేప్స్ కదిలి కోక్లియాను ప్రెస్ చేస్తాయి. ఆ ప్రెషర్కి కోక్లియాలో ఉన్న ఎండోలిమ్ ఫ్లూయిడ్స్లో కదలికలు వచ్చి దాని అడుగు భాగంలో సన్నటి వెంట్రుకల్లో ఉండే సెన్సరీ సెల్స్ కదిలి అయాన్స్ రిలీజ్ అవుతాయి. అవి న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ఎలక్ట్రిక్ ఇంపల్స్గా మారి ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్కి చేరి మనకి శబ్దాన్ని వినిపించేటట్టు చేస్తాయి. అంటే నాకు వినిపించడానికి నా చెవులో ఇంత జరుగుతుందా? ఎవరి చెవిలోనైనా అదే జరుగుతుంది. కమింగ్ టు ద పాయింట్, నీకు వినిపించే సౌండ్స్ నీ లోపల బ్రెయిన్ ప్రాసెస్ చేసే సౌండ్స్, జస్ట్ లైక్ దిస్. మెడికల్ టర్మ్స్లో దీన్ని టినైటస్ అంటారు. ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. అంటే ఖచ్చితంగా ఆ దయ్యం సౌండ్స్ వల్లే మా వాడికి ప్రాబ్లం వచ్చుంటుంది. నేను హారర్ షార్ట్ ఫిల్మ్ చేశాను. అందులో హీరో నేనే. కానీ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, ఈఎఫ్ఎక్స్, విఎఫ్ఎక్స్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ మనోడే. వెరీ టాలెంటెడ్. కానీ అవకాశాలే లేవు. అబ్బా, లాస్ట్ 10 days నుంచి పోస్ట్ ప్రొడక్షన్లో హారర్ సౌండ్స్ ఎక్కువగా విన్నాను. హెడ్ ఫోన్స్ కూడా ఎక్కువగా వాడాను సార్. That's